మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. తెలంగాణ రాష్ట్రం లోపల ఎంబీఏ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉమెన్స్ కాలేజీలో జరుగుతూ ఉంది. దీంట్లో అంతా అవకతవకలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంబీఏకి సంబంధించి స్లాట్ బుకింగ్ బీసీలు అయితే 1200, అలాగే ఎస్సీలు అయితే 600 రూపాయలు మీ సేవ లోపల చెల్లించాల్సి ఉంది. కానీ విచిత్రం, ఎస్సీ విద్యార్థుల దగ్గర కూడా 1200 రూపాయలు, అంటే కొంతమంది దగ్గర 1200 చేశారు, కొంతమంది దగ్గర 600 చేశారు. ఇదేంటి అసలు, ఎందుకు ఇలా కలెక్షన్ చేస్తున్నారు? ఎందుకు ఇలా ఎస్సీ విద్యార్థుల రిజర్వేషన్ ఉంటుంది కదా, మరి రిజర్వేషన్ ఉండగా వీళ్ళ దగ్గర 1200 ఎందుకు వసూలు చేస్తామని చెప్పేసి ఐసెట్ హెల్ప్ లైన్కి మనము ప్రశ్నిస్తే వాళ్ళ సమాధానం చాలా నిర్లక్ష్యంగా ఉంది. ఇప్పుడైతే మీరు కట్టండి, తర్వాత మీకు రీఫండ్ చేస్తామని చెప్పేసి మరి హెల్ప్ లైన్లోని ఐసెట్ చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఇక్కడ మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గరకు వచ్చి ఇక్కడ వీళ్ళని ప్రశ్నిస్తూ ఉంటే, ఇప్పుడు డబ్బులు ఇవ్వము, మేము ఒక నెల తర్వాత ఇస్తామని చెప్పి చెప్తున్నారు. చాలా నిర్లక్ష్యం కల్పిస్తూ ఉంది. పేద విద్యార్థులు డబ్బులు లేకనే రియంబర్స్మెంట్తో వీళ్ళు చదువుతూ ఉంటారు. అట్లాంటి విద్యార్థుల దగ్గర 1200 వసూలు చేసి తర్వాత ఇస్తామని చెప్పడం ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది అని చెప్పి కరీంనగర్లోని ఉమెన్స్ పాలిటెక్నిక్ కళాశాలలో ఎంబీఏకి సంబంధించి ఐసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. వెరిఫికేషన్ ముందు విద్యార్థులందరూ కూడా స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంది. దీంట్లో చాలా విచిత్రం, తెలంగాణ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా విడ్డూరం. ఒకవైపు బీసీలకు 1200 స్లాట్ బుకింగ్ వసూలు చేస్తున్నాయి, అట్లాగే ఎస్సీలో కూడా కొంతమందికి 1200 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇదేంటని చెప్పేసి మీ సేవలను ప్రశ్నిస్తే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. మీరు ఇంతే కట్టాల్సింది, మీకు ఈ నెట్లో ఇంతే చూపిస్తుంది. కొందరికేమో 600, కొందరికేమో 1200. ఇదే విషయమై మనం అక్కడ హెల్ప్ లైన్ కూడా ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా నిర్లక్ష్యంగా, మీరు ఇప్పుడైతే కట్టండి, తర్వాత చూసుకుందాం, మీకు మళ్ళీ వస్తుంది రీఫండ్ చేస్తాం. ఎవరికి రీఫండ్ చేస్తారు, ఎందుకు రీఫండ్ చేస్తారు? పేద విద్యార్థులు డబ్బులు లేకనే రియంబర్స్మెంట్ మీద వీళ్ళు చదువుకునేందుకు ముందుకు వస్తే వీళ్ళ చేత ముక్కు పిండి మరి 1200 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు ఎస్సీ విద్యార్థుల దగ్గర. ఇదేంటని చెప్పేసి ఈ కళాశాల కూడా వచ్చి ప్రశ్నించే ప్రయత్నం చేశాం, కానీ ఇక్కడ కూడా సరైన సమాధానం లేదు. మనతో ఒక విద్యార్థి ఉన్నాడు, ఆ విద్యార్థితో మాట్లాడే ప్రయత్నిద్దాం. అతను రిజర్వేషన్ సంబంధించిన వ్యక్తి, ఎంత వసూలు చేస్తారో ఈ స్లాట్ బుకింగ్ ఐసెట్ సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం. సార్ నమస్తే. నమస్తే సార్. మీరు ఎంబీఏ అప్లైకి వచ్చారు ఇక్కడ? ఎస్ సార్. దీనికంటే ముందు మీరు స్లాట్ బుకింగ్ చేస్తారా? ఎస్ సార్, స్లాట్ బుకింగ్ చేశాను. యాక్చువల్ ఏమైందంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్ అని చెప్పేసి అన్నారు, బీసీ వాళ్ళకి 1200 రూపీస్ అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి అప్లికేషన్కి వెళ్తేనేమో ఆ ఎస్సీ సర్టిఫికేట్ అని చెప్పేసి ఆ అప్లికేషన్ కూడా నేను నెంబర్ అప్లై చేశాను, కానీ వాళ్ళు చూపించేదేమో 1200 చూపిస్తుంది. 1200 ఎందుకు సార్? 600. అందరికి రిజర్వేషన్ అందరికి 1200, కొందరికి చూపిస్తుంది, కొందరికి చూపిస్తుంది 600 అనేది. కొందరు ఇప్పుడు చాలా మంది అడిగాను, వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని అడిగితే కూడా కొందరికి 600 అని చూపిస్తుంది, కొందరికి 1200 చూపిస్తుంది అనిపిస్తున్నారు. అట్లా ఎందుకు వస్తుందని అంటే నేను వాళ్ళకి మెయిల్ కూడా చేశాను ఒకసారి. వాళ్ళేమో ఇప్పుడైతే కట్టండి, మీకు రిఫండ్ వస్తుంది తర్వాత అని చెప్పేసి. ఇక్కడ కూడా ఏం కరెక్ట్ ఆన్సర్ దొరకలేదు. అదే దానికోసం చూసాం కదా, ఎస్సీ రిజర్వేషన్ విద్యార్థుల దగ్గర కేవలం స్లాట్ బుకింగ్ కోసం 1200 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్న విషయం ఎవరికి తెలియదు. పేద విద్యార్థులు వాళ్ళకి డబ్బులు ఉండవు, డబ్బులు లేకనే ప్రభుత్వం ఇచ్చేటువంటి రియంబర్స్మెంట్ చదువుకుంటూ ఉంటారు. అట్లాంటి విద్యార్థుల దగ్గర, పేద తల్లిదండ్రుల దగ్గర ముక్కు పిండి మరి 1200 రూపాయలు వసూలు చేస్తున్నారు. కొందరి దగ్గర 600, కొందరి దగ్గర 1200. ఇదేంటని చెప్పి ప్రశ్నిస్తే ఎవరు సమాధానం చెప్పలేదు. ఇది పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యమే. అట్లాగే విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తూ ఉంది, అట్లాగే కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా బాధాకరం. అందుకని ఇట్లాంటి సమస్యలు వస్తున్నట్టు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ 1200 రూపాయలు రిజర్వేషన్ తీసుకోకుండా, అట్లాగే కళాశాలలో కూడా ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, మిగతా డిగ్రీ కళాశాలలు కావచ్చు, అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోయేసరికి మరి పీజీ చేయాలనుకున్న విద్యార్థులు సర్టిఫికేట్ కోసం కళాశాలకు వెళ్తే మాకు రియంబర్స్మెంట్ రాలేదు, మాకు ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వలేదు, కాబట్టి మీరు పూర్తి ఫీజు కట్టాల్సిందే, కడితేనే సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చాలా మూర్ఖంగా యాజమాన్యం చెప్తున్నారు. మరి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా, విద్యార్థులను కాపాడాలా. వాళ్ళ ఉన్నత విద్య కోసం మీరు సహకారం ఇవ్వకపోతే వాళ్ళ జీవితం నాశనం అని చెప్పేసి నేను విజయ్ కుమార్ నార్మల, RP7. థ్యాంక్ యూ.